ద్వేషిస్తారు, చంపేస్తారు. దేవుని స్తోత్ర. మణిపూర్లో ఒక యవ్వనస్తురాల్ని ఒంటరిగా దొరికించుకొని కొట్టి పడేసి చేతులు కట్టేసి ఇటుక పిల్లలు ఎత్తేసి చంపారండి. ఒక అమ్మాయిని చెట్టుకు ఏలాడదీసి బాక్సింగ్ కొడతారు కదా, చేస్తారు కదా, ఆ రకంగా కొట్టి ఇడిచిపెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి గోలు ఇడిచి పిస్తోల్తో కాల్చి చంపేస్తారండి. వాళ్ళు ఏ పాపం చేస్తారండి? వాళ్ళు ఏ పాపం చేయాలా? యేసు క్రీస్తును అనుసరించినందుకు, యేసు క్రీస్తును అనుసరించినందుకు చంపుతున్నారు. మొన్న ఏలూరులో చర్చిని కూల్చేశారు. కొంతమంది యూనియను వెళ్ళిపోయి అప్లికేషన్ ఇస్తే, కొంతమంది ఈ చర్చి వాళ్ళు పాస్టర్ గారు ఇట్ట వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఆ కేసు పెడితే కేసు తీసుకోలేదంట సిఐ గారు. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యూనియన్ ఉంది, క్రైస్తవుల మీద దాడి జరిగితే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయి ఫోన్ చేసి సిఐని ఆ ఫోన్లో గట్టిగా మాట్లాడేశారు. అప్పటికప్పుడు అతను అంటాడు, సరే పంపించండి, అప్లికేషన్ తీసుకుంటాను, రిపోర్ట్ తీసుకుంటానని అప్పుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్ర. ఎందుకంటే దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు ఏమీ చేయలేరు అన్న ఉద్దేశం కొద్దీ రెచ్చిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్ర. అందరము అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి స్థితిలో ఈరోజు ఎంతోమంది అన్ని విభేదాలు పుట్టించి, అనేక రకాలుగా విభేదాలు కలగజేసి కుటుంబాల్లో చెల్లాచెదురు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని స్తోత్ర. చూడండి, ఇక అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకుంటాడు. వీడు మావాడు కాదు, వీడు నేసేయండి అని యేసుప్రభుని అప్పగించలేదా? యేసుప్రభుతో ఉండి, యేసుప్రభుతో తిరిగి, యేసుప్రభుతో కలిసి ఉండి యేసుప్రభుని అప్పగించాడు. నిన్ను అప్పగించడం పెద్ద గొప్పనా? దేవుడు స్తోత్ర. ఒకడినొకడు అప్పగించుకుంటారంట, ద్వేషించుకుంటారు. వీడుంటే నాకు వచ్చేది రాదని, వీడుంటే నాకు వచ్చేది రాదు. దేవుని స్తోత్ర. ఒకప్పుడు అనేవారు పింఛనప్పుడు 40 రూపాయలు 35 రూపాయలు పింఛన్ ఉండేది మా అమ్మకి. అయితే కొందరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని మాకు పింఛన్ కావాలని అప్లికేషన్ పెడితే అతను మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఇప్పుడు ఎంతమందికి అయితే పింఛన్ ఇస్తున్నామో దీంట్లో ఎవరన్నా చనిపోతే అప్పుడు మీకు పింఛన్ వస్తుంది అనేవాళ్ళు. అంటే అదివరదాకా లేదు. దేవుని స్తోత్ర. అంటే చూడండి ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు. దేవుని స్తోత్ర. చూడండి, ఒకడినొకడు అప్పగించుకుంటారు. ఇంకా ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఈరోజు అన్నదమ్ములకి పడట్లే, ఒక తల్లి పిల్లలకే పడట్లేదు, భార్య భర్తకు పడట్లేదు, అక్క చెల్లెళ్ళకు పడట్లేదు. ఎంత ద్వేషం కలుగుతుందంటే వారి మధ్యలో. ఎందుకంటే వారి ఇద్దరి మధ్యలో ఇంకొకడు వస్తాడు.
వినాశకుడు ఒకడు వస్తాడు, వాడు వచ్చి అనేక ఆలోచనలు పుట్టిస్తాడు. కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు, పాపం ఆ విషయం వీళ్ళకి తెలియదు. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. చూడండి, అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలుగురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. కారణం ఏంటి? ఈ అక్రమం రావడానికి కారణం ఏంటి? అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. అబద్ధం చెప్పేవాళ్ళు ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, అబద్ధ సోది చెప్పుకుంటా చిచ్చు పెట్టేవారు ఎక్కువ అయిపోతూ ఉంటారు. అందుకే స్టీవెన్సన్ ఒక పాట రాశాడు, టీవెన్సన్ గారు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఈ చెప్పేదేదో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెబితే ఆ జీవితాలను బాగుపడతాయి. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి పనికి మాలినటువంటి ఊసులేసి ఇక్కడి ఊసులు అక్కడ, అక్కడి ఊసులు ఇక్కడ చెప్పి కుటుంబాలను ఎంత చిందరబందర చేస్తున్న వారు ఉన్నారు. దేవుడు స్తోత్ర. మళ్ళీ చెప్తున్నారంటే ఏదైనా నిజం చెప్తారా? దానికి ఇంకో 4